ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈరోజు ఏ భారముతో ఉన్నారో ఆ భారాన్ని ఆయన మీద మోపితే ఆయనే మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన భారాన్ని తీసివేయగలవారు ఎవరు లేరు. యేసుక్రీస్తు ఒక్కడే నీ భారాన్ని తీసివేయగలడు. 12 సంవత్సరాల నుంచి భారం మోస్తున్న స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆ భారం నుండి విడుదల కలిగింది. ఈరోజు ఎటువంటి వేదనతో ఉన్నారో, ఎటువంటి భారాన్ని మోస్తున్నారో ఆ భారమంతా కూడా ఆయన మీద మోపితే ఆయన ఆ భారాన్ని తీసివేయడానికి నిన్ను ఆదుకుంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అది అప్పుల భారం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులనే భారం కావచ్చు, అనారోగ్యం అనే భారం కావచ్చు, నిందలనే భారం కావచ్చు. ఎటువంటి భారంతో మీరు ఉన్నా ఆయన వాగ్దానం చేస్తున్నారు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు వేదనతో, దుఃఖముతో, మోయలేని భారముతో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ భారాన్నంతా తీసివేస్తానని చెప్పి, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయన నమ్ముకొని విశ్వసించి మీ భారము నుండి విడుదల పొందుకొని సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవలసిందిగా యేసుక్రీస్తు నామం పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ భారం నుండి దేవుడు విడుదల కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా భారాన్ని ఎవ్వరు కూడా తీయలేరు కానీ దేవా, నువ్వు ఒక్కడవే మా భారం నుంచి విడుదల కలుగు చేసే దేవుడవు. ఈరోజు ఎటువంటి భారంతో ఉన్నారో దేవా, వారిని ఆదుకొని వారి భారం నుంచి విడుదల కలుగు చేసి వారికి ఆనందాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న శ్రమల నుంచి విడుదల కలిగి చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.